దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మనల్ని ఇంత మటుకు కాచి కాపాడిన దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి యొక్క ఉదయకాలంలో దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. మరి వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నాయనానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, ఈ ఉదయకాలంలో ధ్యానిస్తున్న ఈ యొక్క వాక్య సందేశంను దీవించండి ప్రభా. నా నోటిలో నీ యొక్క వాక్కు నుంచండి. నాతోనూ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతోనూ నువ్వు మాట్లాడి ప్రభా ధైర్యపరిచి బలపరచని విశ్వాసంలో బలపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 16 వచనాలను మనం ధ్యానించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 16 వచనాలు. మరి ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో ఎక్కువగా విధవరాళ్లకు ఏ విధంగా జీవించాలి అనే వారి గురించి పౌలు భక్తుడు రాసినాడు. ముందు కొన్ని వచనాలను చూసినట్టయితే, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెలని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాలను సన్మానింపము. అయితే ఏ విధవరాలకైనను పిల్లలు గాని మనుమలు గాని యుండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవుని నామానికి స్తోత్రములు. మరి ముందు 4 వచనాలను మనం చూసినట్టయితే పౌలు భక్తుడు తిమోతికి తెలియజేస్తాను వృద్ధుని ఎలా హెచ్చరించాలి. అన్నదమ్ములను కావచ్చు, యవనులను కావచ్చు, తల్లులను కావచ్చు, వృద్ధ స్త్రీలను కావచ్చు, మరి వారిని ఏ విధంగా హెచ్చరించాలి, మరి విధవరాండ్రను ఏ విధంగా చూడాలి అనే విషయాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. మరి చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసరికి పిల్లల చేతిలో వృద్ధాప్యంలో ఉన్న తండ్రులు కావచ్చు, తల్లులు కావచ్చు, అనేకమైన మాటల చేత వాళ్ళు హింసింపబడుతూ ఉంటారు. అంటే పిల్లలు వారి తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోవడం, వారిని దుర్భాషలాడడం, మరి కొంతమంది అయితే ఇంకా కొట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. మరి వృద్ధాప్యంలో కూడా వృద్ధాప్యంకి వచ్చేసరికి ఒక్కొక్కసారి వాళ్ళు చిన్నపిల్లలాగా అయిపోతారట. వాళ్ళ మనస్తత్వము చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఉంటారు. వాళ్ళు ఎంత పొజిషన్లో ఉన్నవాడు వృద్ధాప్యంకి వచ్చేసరికి తిరిగి మళ్ళీ బాల్యం వస్తుంది అని అంటారు. వాళ్ళు చిన్నపిల్లలాగా నవ్వడము, చిన్నపిల్లల కోరికలు కలిగి ఉండడము వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళని మనము కోపపడడం కానీ అసహించుకోవడం కానీ చేయకుండా వారి గురించి మనం ప్రార్థించాలి, మరి హెచ్చరించాలి. మరి వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము అంటాను. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెలను పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. మరి ఈ వయసుతో కూడిన వీరందరూ కూడా పాపంలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. మరి వీరిని మనము హెచ్చరించాలి. మన సొంత వారిని, ఒక్కొక్కసారి మన రక్త సంబంధికులను మరి మనము వారితో నువ్వు తప్పు అని మనం గొడవ పెట్టుకుంటే అక్కడ దేవుని కార్యము జరగదు. మరి కొన్ని సందర్భాల్లో చాలా సున్నితంగా మరి హెచ్చరించాల్సి ఉంటుంది. మరి ప్రార్థన చేసుకొని వారితో మాట్లాడాలి. ఎందుకంటే బయటి వారికి మనం వాక్యం చెప్పగలుగుతాం, కానీ సొంత వారికి కొంచెం మరి దేవుని మాటలు చెప్పినప్పుడు వారికి చులకనగా అనిపించవచ్చు. వీరేంటి మనకు చెప్పేది అని అనిపించవచ్చు, త్రోసిపుచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వారితో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన చేసుకొని వారిని హెచ్చరించాలి. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెలని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. మరి వారితో మాట్లాడేటప్పుడు మరి హెచ్చరించాలి. ఎందుకంటే వారిలో ఎక్కువగా లోకాశలు అనేవి ఉంటవి. కాబట్టి మరి అలాంటి స్థితిలో ఉన్న వారిని రక్షణలోనికి నడిపించడానికి ఒకసారి చాలా కష్టతరం అయిపోతుంది. ఎందుకంటే వారికి లోకం అంటే ఎంతో ప్రీతి వారి హృదయాల్లో దాగి ఉంటుంది. లోకంలో ఉన్న సంతోషం అంతా కూడా అనుభవించాలి అనే ఒక ఆరాటంతో వారు కలిగి ఉంటారు. కాబట్టి నిజముగా అనాథలైన విధవరాలను సన్మానింపము.
ఇంత చక్కటి మాట చూడండి. నిజంగా మరి చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వారు కావచ్చు, పెద్ద వయసులో భర్తను కోల్పోయిన వారు కావచ్చు, మరి నిజంగా అనాథలైన వారిని ఏం చేయాలట? సన్మానించాలి. ఎందుకంటే పురుషుని తోడు లేదు, మరి ఇంకా తల్లిదండ్రుల సహకారం కూడా ఉండదు, ఒక్కొక్కసారి మరి ఒంటరి బ్రతుకు ఉంటుంది. అలాంటి వారిని సన్మానించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఏ విధవరాలికైనా పిల్లలు కానీ మనమలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకునవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. మరి మరి ఒకవేళ భర్త చనిపోయి మరి వారికి పిల్లలుండి వారికి కుటుంబము ఉన్నప్పుడు ఏం చేయాలట? స్త్రీ కుటుంబం గురించి ముందుగా ప్రార్థన చేయాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించాలి. మరి ఇక నాకు భర్త లేడు, మరి నేను ఏమి బాధ్యత తీసుకోను, మరి నేను దేవునిలో వెళ్ళిపోతాను అనేసి నువ్వు మందిరాల్లో ప్రార్థన చేయడం కాదు. ముందు నీ భక్తి అనేది నీ కుటుంబం ఎడల నువ్వు కనపరచాలి. మరి చాలా మటుకు భర్త చనిపోతే భార్యలు యొక్క వారి యొక్క ప్రవర్తన సరిగా ఉండదు. అంటే వారేదో చెడ్డ పని చేస్తారని కాదు, కానీ ఇతరులను పట్టించుకోకపోవడం, ముఖ్యంగా కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం, నాకు ఇంట్లో ఏమీ పని చేయకపోవడం. కొంతమంది ఇంట్లో పనంతా వదిలేసి మందిరానికి వెళ్తూ ఉంటారు, ఏమాత్రం బరువు బాధ్యత లేకుండా ఉంటా ఉంటారు. అలా ఉండకూడదు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఏ విధవరాలికైనానో పిల్లలు కానీ మనమలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకునవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ముందుగా నీ ఇంటి వారి ఎడలను ప్రేమ కలిగి ఉండాలి. నీ ఇంటి వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నీ ఇంటి వారికి మరి నువ్వు రక్షణ సునాదాన్ని వినిపించాలి. నీకు తల్లిదండ్రులు ఉన్నట్టయితే వారి తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి. మరి అంతేకాని మరి నాకు ఇంకా భర్త తోడు లేడు, మరి నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగళ్ళు నిలకడగా ఉండును. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియో చచ్చినదై ఉండును. మరి అందరూ అలా ఉండరు. మరి కొంతమంది విధవరాళ్ళు చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వారైనా సరే వారు దేవుని హత్తుకొని జీవిస్తూ ఉంటారు. మరి నిజముగా అనాథ అయిన విధవరాలు ఎలా ఉంటారంటే ఏకాకి ఉన్నా కూడా దేవుని మీదనే దృష్టి ఉంచుకొని దేవుని మీదనే నిరీక్షణ ఉంచుకొని మరి రేయింబగళ్ళు మరి ప్రార్థనల యందు నిలిచి ఉన్నప్పుడు మరి ఆమె ధన్యురాలు. మరి లేదు ఈ లోకపు సుఖభోగముల యందు ప్రవర్తించినదట బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. మరి భర్త ఉన్నప్పుడు స్త్రీకి గౌరవం ఉంటుంది. భర్త ఉన్నప్పుడు మరి స్త్రీకి అందం అనేది ఉంటుంది. మరి భర్త ఉన్నప్పుడు స్త్రీకి కొంచెం విశ్రాంతి కూడా ఉంటుంది. తను ఉన్నాడు చూసుకుంటాడు అని రాత్రిపూట కొంచెం మంచి నిద్ర ఉంటుంది. పిల్లలు ఏదడిగినా కూడా భర్త చూసుకుంటాడులే అనే ఒక ధైర్యం అనేది స్త్రీకి ఉంటుంది. కానీ మరి భర్త లేనప్పుడు ఆ ధైర్యము మరి ఆ సహాయం అంతా కూడా ఆ స్త్రీ కోల్పోతుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబాలలో అవమానం ఎదురవుతుంది. కన్న బిడ్డలు కూడా అవమానిస్తారు. మరి సమాజంలో కూడా సరైన గుర్తింపు ఉండదు. మరి భర్త లేకుంటే సమాజంలో స్త్రీకి ఎంతో చిన్న చూపు ఉంటుంది. మరి ఇలాంటివన్నీ కూడా గుర్తెరిగి స్త్రీ అణకువ కలిగి ఉండాలి. మరి బాధ్యతాయుతంగా జీవించాలి. మరి నాకు ఇంకా భర్త లేడు కదా, నన్ను అడిగేవారు ఎవరు లేరు అని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. మరి సొంత నిర్ణయాలతో దేవుని చిత్తానికి చోటు లేకుండా ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రార్థన పూర్వకంగా జీవించాలి. పిల్లలను ప్రార్థనలో పెంచాలి. మరి భర్త ఉన్నా లేకున్నా కూడా భర్త నాతోటే ఉన్నాడు అనే ఒక ఆ భయము ఆ గౌరవంతో ప్రతి స్త్రీ బ్రతికినప్పుడు ప్రతి కుటుంబంలో దేవుని భయం అనేది మనకు కనిపిస్తుంది. మరి కానీ కొంతమంది స్త్రీలు భర్త చనిపోయిన తర్వాత చాలా మటుకు వర్త్రో తప్పుతూ ఉంటారు. దేవుని భయం లేకుండా జీవిస్తూ ఉంటారు. లోకాశలతో మునిగిపోతారు. పిల్లలను పట్టించుకోరు. వారు స్వార్థపూరితమైన జీవితం జీవిస్తున్నప్పుడు అలా ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగా ఆజ్ఞాపించుము.
ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చూడండి, ఎవరైనా సరే, స్త్రీలనే కాదు పురుషులైనా సరే, ఎవరైనా కూడా ముందుగా వారి ఇంటి వారి గురించి వారు ప్రార్థన చేయాలి. వారి ఇంటి వారిని వారు రక్షించుకోవాలి. నీ భక్తి జీవితం అనేది ముందుగా నీ కుటుంబంలో నీ గురించి గొప్ప సాక్ష్యం ఉండాలి. నీ ఇంటిలోనే నీకు సాక్ష్యం లేనప్పుడు మరి నువ్వు బయట మరి ఏ విధంగా దేవుని కోసం వాడబడగలుగుతావు? దేవుడు ఎప్పుడు కూడా అలాంటి వారి పక్షంన నిలబడడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి మనం ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా కూడా మనం ఇంటి వారి రక్షణ కోసం మన చివరి క్షణం వరకు కూడా మనం పాటుపడుతూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. మరి మన యొక్క విశ్వాసాన్ని మనము విడిచిపెట్టకూడదు, మనకున్న నిరీక్షణను మనము కోల్పోకూడదు. చూడండి, ఎవరైనా ఒకవేళ ఇంటి వారిని రక్షింపక ఉంటేనట మరి వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు అవిశ్వాసి అన్నట్టే, ఇంకంతకంటే ఘోరంగా. ఎందుకంటే నీ కుటుంబాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు. నీకు ఇచ్చిన పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, లేదా భార్య కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు, వారిని నిర్లక్ష్యం చేస్తూ మరి వారితో ప్రేమగా ఉండకుండా వారిని ద్వేషిస్తూ మరి వారికి అవసరతలు ఏమినను చూసుకోకుండా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా కూడా అది వ్యర్థము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి 9వ వచనం చూసినట్టయితే 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయ పూనుకొనినదైతే ఆమెను విధవరాల లెక్కలో చేర్చవచ్చును. చూడండి, అంటే ఆమె ఒక మంచి పవిత్రురాలు, పరిశుద్ధురాలని చెప్పవచ్చు. మరి తన భర్తతో మరి కాపురం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు భర్త చనిపోయినా కూడా మరి 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అయ్యింది. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఈ కాలంలో మనం చూసినట్టయితే. స్త్రీలకు అసలే భయం లేకుండా పోతుంది. మోసం చేసి 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు చేసుకునే స్త్రీలు కూడా ఉన్నారు. అంత భయంకరంగా మనుషులు వారి ఇష్టాలకు పరిగెత్తుతూ ఉన్నారని చెప్పవచ్చు. మరి ఎన్నో మనం స్టోరీస్ వింటూ ఉన్నాం. మరి ఒక స్త్రీ అయితే 50 ఏండ్ల వయసులో కూడా పెళ్లి చేసుకున్నది. ఆమెకు బిడ్డ ఉన్నది, ఆ బిడ్డకు పెళ్లి చేసింది, ఈమె మళ్ళీ పెళ్లి చేసుకున్నది. ఈమె పెళ్లి చేసుకునేటప్పుడు మేకప్ వేసుకొని ఆమె వయసు కనబడకుండా పెళ్లి చేసేసుకున్నది. మరి ఆయన వయసు కూడా పెద్దదే కావచ్చు, కానీ ఆయనకు ఫస్ట్ మ్యారేజ్. అయితే ఆశ్చర్యం ఏంటంటే కొద్ది రోజుల తర్వాత ఈమె ప్రవర్తన మీద అనుమానం రావడం వల్ల ఏంటంటే అన్నీ ఈమె పెళ్ళైన కొద్ది రోజులకి అన్నీ ఈమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని కోరుతూ ఉన్నది. ఇల్లు కావచ్చు, జాగాలు ఏమున్నా కూడా ఈమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని కోరుతూ ఉంటే ఈ భర్తకు అనుమానం వచ్చేసింది. ఎందుకు పెళ్ళైన కొద్ది రోజులకి ఇలా కోరుతుంది అనేసి, సరే నీ ఆధార్ కార్డు ఇవ్వు, నేను రిజిస్ట్రేషన్ చేపిస్తాను అంటే ఆమె ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు అది చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఈయనకంటే ఆమె చాలా పెద్ద వయసు ఆమె. మరి అలా మోసం చేసి ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకొని డబ్బు కోసం పరిగెత్తుతూ ఉన్నది. మరి అలాంటి వారందరూ కూడా తప్పకుండా దేవుని యొక్క శిక్షను అనుభవిస్తారు. స్త్రీలు చూడండి, ఇక్కడ 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయ పూనుకొనిదైతే ఆమెను విధవరాల లెక్కలో చేర్చవచ్చును. చూడండి, నువ్వు భర్త లేకున్నా కూడా ఇవన్నీ కూడా చేస్తున్నావు అనంటే దేవుడు నీకు ఇచ్చిన మనసు అది. మరి మంచి క్రియలు, సత్క్రియలు అనేది మంచి క్రియలు. మరి విధవరాలు పిల్లలను పెంచడం కావచ్చు, ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడం కావచ్చు, పరిశుద్ధుల పాదంలో కడగడం, సేవకులకు సహాయకరంగా నిలబడడం, శ్రమపడు వారికి సహాయం చేయడం, మరి ఇలాంటి మంచి పనులన్నీ కూడా చేస్తున్నావు. నీ భర్త తోడు లేకున్నా కూడా
మరి నాకు సంబంధం లేదు, నాకే ఇంట పురుషుడు లేడు, నేను ఎవరికి సహాయం చేస్తాను అని నువ్వు మూతి ముడుచుకొని ఉండకుండా, నీ గుప్పిలి పట్టుకొని ఉండకుండా, నీకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తా ఉన్నావు, నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటున్నావు, ప్రార్థన పూర్వకంగా ఉంటున్నావు, శ్రమపడు వారికి తోడుగా ఉంటున్నావు, పరిశుద్ధులకు మరి విశ్వాసులకు నువ్వు తోడుగా ఉంటున్నావు అని అంటే మరి ఇట్టి వారిని విధవరాళ్ళ లెక్కలో చేర్చవచ్చునని పౌలు భక్తుడు తెలియజేస్తుంది. యవనస్తులైన విధవరాళ్ళ లెక్కలో చేర్చవద్దు. చూడండి, ఇక్కడ ఒక కండిషన్, యవనస్తులైన విధవరాలను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారే పెండ్లాడగోరుదురు. చిన్న వయసులోనే మరి ఒకవేళ భర్తను కోల్పోయి ఉంటే మరి వారిని మాత్రం విధవరాల్లో చేర్చవద్దు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కొన్ని సంవత్సరాలైన తర్వాత మరి వారు వయసు అలాంటిది కాబట్టి వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళని విధవరాల లెక్కల్లో చేర్చవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకురాని రౌటకు మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదురుబోతులను పరుల జోలికి పోవారు నగుటకును నేర్చుకుందరు. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లని కోరుచున్నాను. ఎవరైనా మరి ఒక మ్యారేజ్ అయిన తర్వాత భర్త చనిపోతే మరి మళ్ళీ వాళ్ళకు ఎలా ఉంటారట, కొంతమంది ఇంకా ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఇష్టం వచ్చినట్టుగా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మరి కాని మాటలు పలుకుచు ఒక వదురుబోతుల్లాగా మరి పరుల జోలికి పోవారులాగా అనేకమైన వ్యర్థమైన వాటికి అలవాటు పడిపోతారు. మరి ఇలాంటి వారి ద్వారా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. తల్లిదండ్రులకు ఒక పెద్ద తలనొప్పి అయిపోతుంది. మరి ఈమెకు ఒక పెళ్ళి చేస్తే నిలబడలేదు, భర్త చనిపోయింది కావచ్చు, లేదా మరి కొంతమంది భర్తను వదిలిపెట్టే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం అయితే చనిపోయిన విధవరాలు గురించి వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఒకవేళ నీ భర్త చిన్న వయసులోనే నీ భర్త చనిపోతే నీవు మరి నీ ప్రవర్తన సరిగా ఉంటే సంతోషం. దేవుని హత్తుకొని జీవించి నేను దేవుని కోసమే జీవిస్తానంటే అంతకంటే గొప్ప భాగ్యం లేదు. నువ్వు దేవుని కోసం జీవించినప్పుడు తప్పకుండా దేవుడు నీకు పరలోకంలో అంతకు రెట్టింపు ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. మరి అలా కాకుండా నువ్వు ఈ లోకానుసారంగా జీవిస్తూ ఆ వ్యర్థమైన మాటలకు వ్యర్థమైన సహవాసంకు నీ జీవితంలో నువ్వు చోటిచ్చినప్పుడు అలా ఉండకుండా వాళ్ళు వివాహం చేసుకోవడం మంచిది. మరి ఒక వివాహం చేసుకొని వారు గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లని కోరుచున్నాను అనేసి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. 15వ వచనం చూసినట్టయితే, ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతాన్ను వెంబడించిన వారైరి. ఇలాంటి స్త్రీలు యవన విధవరాలు చాలా మటుకు మరి దేవునికి చోటు ఇవ్వకపోవడం వల్ల సాతానుకు లోబడినారు అనేసి పౌలు భక్తుడు తెలియజేస్తుంది. 16వ వచనంలో చూసినట్టయితే, విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనా విధవరాలుండి నెడల సంఘము నిజముగా అనాథలైన విధవరాలకు సహాయం చేయటకి దాని మీద భారం లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను. చూడండి, అంటే విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనా విధవరాలుండి నెడల సంఘము నిజముగా అనాథలైన విధవరాలకు సహాయం చేయటకి దాని మీద భారం లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను. మరి నీ ఇంటిలో విధవరాలు ఉన్నప్పుడు మరి కొన్ని సంఘాలు మరి విధవరాలకు సహాయం చేస్తూ ఉంటాయి. కానీ నిజంగా అనాథరైన విధవరాలకు ఎవరు సహాయం చేయాలి? మరి అంటే విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాలు ఉండేలా సంఘము నిజముగా అనాథలైన విధవరాలకు సహాయం చేయటకి దాని మీద భారం లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయవలెను. ఏ విశ్వాసురాలైతే ఉందో ఆమె మరి నిజంగా ఈమె యొక్క పోషణ కావచ్చు చూసుకోవాలి. ఎందుకంటే ఆ సంఘం ద్వారానే సహాయం అందాలని కాదు. ఒక విశ్వాసురాలు ఉన్నట్టయితే అక్కడ ప్రార్థన అనేది ఉంటుంది, దేవుని శక్తి అనేది ఉంటుంది. కాబట్టి మరి అట్టి విశ్వాసురాలైన స్త్రీ ఇలాంటి వాళ్ళ ఇంట్లో విధవరాలు ఉన్నట్టయితే సహాయం చేయాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనకు తెలిసిన వారు కావచ్చు, మరి ఎవరైనా విధవరాలు ఉన్నట్టయితే వారికి మనం సహాయపడాలి, వారిని ధైర్యపరచాలి,
మరి వారి కష్టం వస్తే మరి ఎవరికి చెప్పుకుంటారు? భర్త తోడు లేనప్పుడు స్త్రీకి ఎంతో చాలా కష్టం అనిపిస్తుంది. ఏ సమస్య వచ్చినా కూడా భర్త గుర్తొస్తూ ఉంటాడు. అరే నేను ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు నాకు సహాయం చేస్తారు, నా భర్త నాకు తోడు లేడు కదా అనేసి వారు బ్రతికినంత కాలం ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకు ఆ దుఃఖము వేదన అనేది ఉంటుంది. మరి అట్టి స్త్రీలు కనుక మనకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి మనం సహాయపడే విధంగా, వారిని ధైర్యపరిచే విధంగా, బలపరిచే విధంగా మనం వారికి సహాయపడాలి. మరి విధవరాలైన వారందరూ కూడా దేవుని వాక్యానికి లోబడాలి. ఈ లోకపు ముచ్చట్లకు చోటు ఇవ్వకుండా మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు తప్పకుండా దేవుడు మరి అటు వారి పక్షంలో ఉంటాడు. మరి విధవరాల పక్షంలో నేను వ్యాజ్యమాడతానని సెలవిచ్చిన దేవుడు అటు వారి పక్షంలో ఉంటాడు. వారి పిల్లలను దేవుడు దీవిస్తాడు, వారి కుటుంబాలను దేవుడు కడతాడు. దేవుడు ఇటు మాటలను మనందరి హృదయంలో కూడా ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. విత్తబడిన వాక్యంకే నీకు వందనాలు. ఈ వాక్యం నాయన మా అందరి జీవితంలో కూడా ఫలింపచేయండి ప్రభా. తండ్రి నాయన ఏ విధవరాలు కూడా ప్రభా ఈ లోకపు వ్యర్థమైన ముచ్చట్లతో, వ్యర్థమైన సహవాసంతో జీవితంలో పాడు చేసుకోకుండా దేవా మరి నిజమైన విధవరాలు వలె ప్రభా మరి నాయన నీ వాక్యానుసారంగా జీవించి నీకు లోబడుండే హృదయంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ప్రేమయు, సమాధానమును, ఆశీర్వాదమును, స్వస్థతను ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన ప్రియులకును ప్రతి ఒక్క బిడ్డకును తోడై నీడై ఉండును గాక. ఆమేన్.